హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రవి. మీరు చూస్తున్నారు రవి బైక్ గ్యారేజ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి యాక్సెస్ 125 ఎడ్డు బోరు అనేది ఏ విధంగా ఫిట్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియో అనేది ఉండబోతుంది. వీడియో అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్, ఫస్ట్ పిస్టన్ రింగ్స్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎక్స్పెండర్ అంటారు. ఈ ఒక్క రింగ్ వచ్చేసి ఎక్స్పెండర్ అంటారనమాట. ఎక్స్పెండర్ పైన దిగు కూడా ప్లైన్ రింగ్స్ అనేది పల్చాగా ఉండేటువంటి రింగ్స్ అనేది వస్తాయి. మనకి టోటల్ గా 2 విధాలుగా ఉంటాయి. ఆయిల్ రింగ్స్, కంప్రెషన్ రింగ్స్ అని. ఆయిల్ రింగ్స్ వచ్చేసి మనకి 3 వస్తాయి. ఒకటి ఎక్స్పెండర్, 2 ప్లైన్ రింగ్స్. కంప్రెషన్ రింగ్స్ వచ్చేసి టాప్ 1, టాప్ 2 అని ఉంటాయి అనమాట. ఈ విధంగా ప్లైన్ రింగ్స్ వచ్చేసి మనకి పల్చాగా ఉండేటివి ఆ ఎక్స్పెండర్ పైన దిగువ ఆ విధంగా వేసుకోవాల్సి ఉంటుంది. ఏదైతే పిస్టన్ ఉంది కదా దానికి ఈ విధంగా రింగ్స్ అంతే మనము వేసేటప్పుడు అది ఏదైతే మనం ఎక్కువ లాగినట్లుగా అయితే అవి రింగ్స్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికోసం మనము ఒక కొన అనేది ప్రెస్ చేసి ఏదైతే గాడి ఉంది కదా దాంట్లోకి ప్రెస్ చేసి రొటేట్ చేసినట్లయితే నీట్గా వెళ్ళి సెట్ అయిపోతుంది అనమాట. తర్వాత ఇది టాప్ 2 అంటారు ఫ్రెండ్స్. దీన్ని టాప్ 2 అని రింగ్ ఉంటుంది, చూడొచ్చు. దానిపైన టాప్ 2 అని ఉంటుంది. ఇది సెంటర్ గాడి ఉంది కదా, టోటల్ 3 గాడీలు ఉంటాయి. ఆ 3 గాడి దీనిపైన సెంటర్ గాడికి అనేది మనము వేసుకోవాల్సి ఉంటుంది. ఏదైతే గ్యాప్స్ ఉన్నాయి కదా 3 గ్యాప్లు, ఆ 3 గ్యాప్లు దీంట్లో సెంటర్ గ్యాప్ కి మనము వేసుకోవాల్సి ఉంటుంది. టాప్ 2 అనేది. టాప్ 1 వచ్చేసి పైన ఏదైతే గ్యాప్ ఉంది కదా దానికి టాప్ 1 అనేది, టాప్ 1 అని కూడా రాసింటారు అనమాట. ఏదైతే రింగ్ ఉంది కదా దానిపైన దీని మీద రాసింటారు అనమాట టాప్ 1 అని. టాప్ 1 అనేది పైన అనేది వేసుకోవాల్సి ఉంటుంది. మనము ఏదైతే గ్యాప్స్ ఉంటాయి కదా అక్కడ ప్రెస్ చేసి మనము రొటేట్ చేసినట్లయితే నీట్గా వెళ్ళి కూర్చుంటుంది. రింగ్స్ అనేది వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి సర్కిల్ ప్లాక్ అని వేసుకోవాల్సి ఉంటుంది. సర్కిల్ ప్లాక్ అంటే కనెక్టివిటీ రాడ్, అదేవిధంగా పిస్టన్ కి కనెక్ట్ చేసేటువంటి ఒక పిన్ అనేది ఉంటుంది. పిన్ అనేది మనం పిస్టన్ కి అనేది వేసుకున్న తర్వాత ఏదైతే గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్ లో మనము లాక్ ని కూర్చోబెట్టాల్సి ఉంటుంది. ఆ లాక్ అనేది కొంచెం టెంపర్ గా ఉంటుంది. సో మీరు టెస్టర్ అనేది యూజ్ చేసి లేదా నోస్ ప్లేయర్ అనేది యూజ్ చేసి ప్రెస్ చేసినట్లయితే ఒకవైపున ఏదైతే ఉందో ఒకవైపు అనేది ఆ గ్యాప్ లో కూర్చోబెట్టి మనము లోగాకి ప్రెస్ చేసినట్లయితే నీట్ గా వెళ్ళి కూర్చుంటుంది. అంటే బండి మీద 2 లాక్లు వేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో దానికోసమని ఒక లాక్ అనేది వేసి మనము బండికి ఎక్కించే అంటే పిస్టన్ ను బండి మీద ఇంకొక లాక్ వేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో దానికోసమని మనము ఫస్ట్ అనేది ఒక లాక్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. చూడొచ్చు బండి మనము ఇంజన్ అనేది ఏ విధంగా ఫిట్ చేయాలి అంటే యాక్సెస్ కి సంబంధించినది వంటిది యాక్సెస్ 125 ఆఫ్ బోర్ అనేది ఎవరైనా చేసుకోవాలనుకుంటే ఈ ఒక వీడియో అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇది నేను రీబోర్ చేస్తున్నది, చూడొచ్చు. దీని కింద నంబర్స్ అనేది ఉన్నాయన్నమాట. మనకి కొత్త బోర్ అయితే నంబర్ అనేది ఉండదు. అంటే నంబర్స్ అంటే 0.25, 0.75 ఆ విధంగా రీబోర్ అనేది చేసినప్పుడు అయితే ఉంటాయి. మనకి కొత్త బోర్ అయితే ఆ విధంగా ఉండవు. చూడొచ్చు ఇక్కడ ఏదైతే ఉందో ఆ పిన్ అనేది నేను ఆల్రెడీ ఒక సైడ్ లాక్ అనేది వేసాను. మరోవైపు నుంచి ఆ ఒక పిన్ అనేది దానికి ఆయిల్ అనేది కొంచెం అప్లై చేసి ప్రెస్ చేశాననమాట. మీరు వేస్ట్ అనేది ఆ విధంగా పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే గ్యాప్ల అది ఇంజన్ లోపల లాక్ అనేది పడిపోయినట్లుగా అయితే మనము తీయడానికి చాలా కష్టం. సో దానికోసమని మీరు వేస్ట్ అనేది ఆ విధంగా పెట్టుకున్నట్లుగా అయితే మీకు ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా వర్క్ అనేది చాలా యూజ్ఫుల్గా అంటే మనకి స్మూత్గా అనేది నడుస్తుంది అనమాట. ఎలాంటి మనము ఇబ్బంది పడాల్సిన అయితే అవసరం అయితే ఉండదు. దానికోసమని ఇవన్నీ కూడా మీరు ఫాలో కావాల్సి ఉంటుంది. ఏదైతే లాక్ ఉంది కదా ఆ లాక్ వచ్చేసి సర్కిల్ లాక్ వచ్చేసి మనం ఫస్ట్ లాక్ ఏ విధంగా వేసామో అదే విధంగానే వేయాల్సి ఉంటుంది. ఏదైతే గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్ లో మనము ప్రెస్ చేసి ఒకవైపున ఇచ్చేసినట్లయితే నీట్ గా వెళ్ళి కూర్చుంటుంది. పిస్టన్ లాక్ అనేది వేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి డాల్ బుషెస్ అనేది వస్తాయి. డాల్ బుషెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా అంతే. మనకి డాల్ బుషెస్ అనేది ఎక్కడ వస్తాయి ఏమనేది
చూసుకొని ఒక గ్యాప్ అనేది ఉంటుంది కదా! ఆ గ్యాప్ అనేది కరెక్ట్‌గా ఆ విధంగా డాల్ బుషెస్ అనేది కూర్చునే విధంగా వేయాల్సుంటుంది. డాల్ బుషెస్ అనేది డ్యామేజ్ అయినట్లయితే మీరు కొత్తవనేది వేసుకోవాల్సుంటుంది. ఆ విధంగా డాల్ బుషెస్ అనేది ఆ ఒక గ్యాప్‌లో మనము కూర్చోపెట్టాల్సుంటుంది. కూర్చోపెట్టిన తర్వాత అవి సరిగా అంటే కరెక్ట్‌గా లోగాకి వెళ్ళకుండా ఉన్నట్లయితే ఆ విధంగా మనము తట్టినట్లయితే నీట్‌గా వెళ్లి కూర్చుంటుంది. తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి ప్యాకింగ్. ప్యాకింగు చాలా ఇంపార్టెంటు. ఎందుకంటే ప్యాకింగ్ అనేది డ్యామేజ్ అయినట్లయితే మీకి ఆయిల్ అనేది లీకేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో, దానికోసం అనేది ప్యాకింగ్ అనేది చాలా ఇంపార్టెంటు. ఈ విధంగా ప్యాకింగ్ అనేది కూడా అంతే ఏ విధంగాను డ్యామేజ్ కాకుండా వేయాల్సుంటుంది. తర్వాత నెక్స్ట్ మనకి ఏదైతే బోర్ అనేది ఉంటుంది కదా! బోర్‌కనేది ఆయిల్ అనేది అప్లై చేసుకోవాల్సుంటుంది. ఆ విధంగా పిస్టన్‌కి కూడా అంతే మనము లైట్‌గా ఆయిల్ అనేది అప్లై చేసుకున్నట్లయితే బోర్‌కి నీట్‌గా అంటే స్మూత్‌గా అనేది ఇదవుతుందనమాట. లేకుండా ఉన్నట్లయితే స్క్రాచెస్ అనేది పడతాయి. సో, దానికోసమని మనము ఇంజిన్‌కి వాడతాం. ఏదైతే మనము తెచ్చుకుంటాం కదా! కొత్త ఆయిల్ అనేది అదే ఆయిల్ అనేది మనం వేసి పిస్టన్‌కి లైట్‌గా అప్లై చేసి స్మూత్‌గా దానికి తుడుచుకోవాల్సి ఉంటుంది. బోర్ లోపల సిలిండర్ ఉంటుంది కదా! దానికి కూడా అంతే తుడుచుకున్నట్లయితే చుట్టూరును కూడా తుడుచుకున్నట్లయితే మనకి నీట్‌గా ఎక్కించుకోవడానికి అంటే ఏదైతే పిస్టన్ ఉంది కదా! దాన్ని మనం ఇచ్చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో, దానికోసమని ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. మనము ఒకే విధంగా ప్రెస్ చేయకూడదు. నిదానంగా కొంచెం కొంచెమే ప్రెస్ చేయాల్సి ఉంటుంది. రింగ్స్ అనేది ఫస్ట్ దాని లోపల ఎక్కించాలంటే ప్రెస్ చేసినట్లయితే అవి లోగాకెళ్తాయి. ఏదైతే గ్యాప్స్ ఉంటాయి కదా! దాని లోగాకి. తర్వాత ఆ పిస్టన్ అనేది ఆ సిలిండర్ లోగాకనేది ఎక్కుతుంది. ఈ విధంగా మనము పిస్టన్ అనేది ఎక్కించుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. బోర్ లోగాకి. చూడొచ్చు. నేను ఏ విధంగా అయితే ఇచ్చేస్తున్నానో అదే విధంగా కూడా మీరు ఫాలో కావాల్సి ఉంటుంది. డాల్ బుషెస్, పిస్టన్ ఏదైతే లాక్స్ అనేది ఉన్నాయి కదా! సర్కిల్ లాక్స్ అవన్నీ కూడా అంతే. మనం మర్చిపోకుండా ఏ విధంగా ఉన్నాయో అదే విధంగానే మనకి ప్యాకింగ్ ఏదైతే రీబోర్ పిస్టన్ వస్తుంది కదా! దాంట్లోనే ఫుల్ అనేది సెట్ వచ్చేస్తుంది. అవన్నీ ఆ విధంగా తీసి మనము ఇచ్చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఏదైతే పిస్టన్ అనేది సిలిండర్ లోకి మనం బోర్ ఏదైతే ఉందో దానిలోకి ఎక్కించిన తర్వాత టైమింగ్ చైన్ కూడా అంతే. టైమింగ్ చైన్‌కి మనము దారం లేదా వైర్ అనేది కట్టుకొని కూడా పైకి లాక్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే దారము, వైర్ అనేది కట్టుకున్నట్లయితే మీకు వర్క్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా బోర్ అనేది కొంచెం ఎక్కిన తర్వాత మనము దానికి ఇది ఉంటుంది కదా! ప్యాకింగ్ డాల్ బుషెస్ దీని మీద కూర్చోబెట్టాల్సి ఉంటుంది. కూర్చోబెట్టిన తర్వాత ఆ ఒక క్రాంక్‌ది ఇది ఉంటుంది కదా! క్రాంక్ షాఫ్టు. ఆ షాఫ్ట్‌ని రొటేట్ చేసినట్లయితే పిస్టన్ అనేది పైకొస్తుంది. అప్పుడు మనము ఏదైతే దాని మీద ఉండేటువంటి ఆయిలు చూడు నేను రొటేట్ చేస్తున్నాననమాట. ఈ విధంగా మీరు ఆ విధంగా పట్టుకొని మనము రొటేట్ చేసినట్లయితే పిస్టన్ అనేది పైకొస్తుంది. ఆ బోర్‌ని పట్టి ఉంచి ఒక చేత్తో మనము దాన్ని పిస్టన్ అనేది ఏదైతే షాఫ్ట్ ఉంది కదా! క్రాంక్ షాఫ్ట్ దాన్ని రొటేట్ చేసినట్లయితే పిస్టన్ అనేది పైకొస్తుంది. చూడొచ్చు ఈ విధంగా పైకొస్తుంది ఫ్రెండ్స్. మనము ఏసినటువంటి ఆయిల్ కూడా అంతా పైకొచ్చేస్తుంది. అప్పుడు నీట్‌గా అనేది క్లీన్‌గా తుడిచేయాల్సి ఉంటుంది ఆయిల్ అనేది. ఈ విధంగా నీట్‌గా, క్లీన్‌గా తుడిచేయాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ మనకి ప్రొసీజర్‌లో వచ్చేసి ఏమొస్తుందంటే ఏదైతే గ్యాస్కెట్ ఉంటుంది కదా! ఆ గ్యాస్కెటు, టైమింగ్ చైన్‌కి సంబంధించినటువంటి గైడ్‌లు అవన్నీ కూడా వస్తాయి. అవి ఏ విధంగా ఫిట్ చేయాలనే దాని గురించి చూపిస్తాను. చూడొచ్చు. ఇక్కడ కూడా అంతే మనకి డాల్ బుషెస్ అంటే బోర్ దిగువ కూడా మనకి డాల్ బుషెస్ వస్తాయి. హెడ్డు బోర్ సెంటర్‌లో కూడా మనకి డాల్ బుషెస్ వస్తాయి. దిగువ వచ్చేటువంటిది ప్యాకింగు. హెడ్డు మరియు బోర్ సెంటర్‌లో వచ్చేటువంటిది గ్యాస్కెట్. ఆ గ్యాస్కెట్ ఎందుకంటే ఇక్కడ ఫైర్ అయితుంది కాబట్టి ప్యాకింగ్ అనేది యూజ్ చేయరు. గ్యాస్కెట్ అనేది యూజ్ చేస్తారనమాట. ఇక్కడ చూడొచ్చు క్యామ్ షాఫ్ట్. హెడ్‌కనేది మనము క్యామ్ షాఫ్ట్ అనేది ఫిట్ చేసుకోవాలి కదా! దీనికి బేరింగ్స్‌కనేది ఆయిల్ అనేది అప్లై చేసుకున్నట్లుగా అయితే మనము చుట్టూరా అది నీట్‌గా వెళ్లి కూర్చుంటుంది. ఆ విధంగా ఏదైతే ఈ క్యామ్ షాఫ్ట్ ఉన్నాయి కదా! ఈ క్యామ్ షాఫ్ట్
ఆ దిండ్లనేది ఒక దిండులాగా ఉంటాయి కదా! అవి దిగువైపునకే ఉండాలి. అంటే మనము టైమింగ్ చైన్ ఫిట్ చేసేటప్పుడు అవి దిగువైపునకే ఉండాలి. మనము క్యామ్‌ని రొటేట్ చేసినట్లయితే చాలా స్మూత్‌గా, లూజ్‌గా అనేది రొటేట్ కావాలి. టైట్‌గా ఉండకూడదు. టైట్‌గా ఉన్నట్లయితే అది వాల్స్‌ని యావదో ఒక దాన్ని ప్రెస్ చేసిందని మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు మనము టైమింగ్ చైన్ అనేది టైమింగ్ పెట్టడానికి కరెక్ట్‌గా ఉండదు. సో, దానికోసమని ఈ విధంగా పిన్స్ కూడా ఉంటాయి. మనకి ర్యాక్ ర్యామ్స్ ఉంటాయి కదా! ర్యాక్ ర్యామ్ పిన్స్ ఇవి. ర్యాక్ ర్యామ్స్ అనేది ఆ విధంగా వేసుకొని మనం పిన్స్ అనేది ఎక్కించుకోవాల్సి ఉంటుంది. ఏదైతే క్యామ్ షాఫ్ట్ ఉండేది కదా! ఆ ఒక క్యామ్ షాఫ్ట్ దిండ్లనేది దాని మీద ఉండేటువంటి ఒక ఉబ్బుల్లాగా ఉంటాయి. అవి దిగువైపునకే ఉండాలి. పైన వైపుకు ఉన్నట్లుగా అయితే అది రాంగ్ టైమింగ్‌లో ఉన్నట్లుగా మీకు టైమింగ్ చైన్ వేసేటప్పుడు చూపిస్తాను ఏ విధంగా అనేది. చూడొచ్చు ఈ విధంగా మనము ర్యాక్ రామ్స్ అనేది ఫిట్ చేసుకోవాలి. పిన్స్ అంటే ట్యాపెట్ పిన్స్ అనేది పోయినట్లుగా అయితే మీరు ట్యాపెట్స్ పిన్స్ అనేది కొత్తవనేది వేసుకోవండి. అది ఫుల్ అనేది పిన్స్ ఉన్నాయి కదా! అవి థ్రెడ్‌లనేది అంటే అవతల సైడ్ ఉండేలాగానే మనము పిన్స్ అనేది వేసుకోవాలి. ఆ విధంగా. తర్వాత మనకి ఏదైతే టైమింగ్ చైన్ గైడ్ అనేది వస్తుంది. ఒక గైడ్ అనేది నేను వేశాను దిగువ దీనికి. ఇంకొక గైడ్ వచ్చేసి మనకి హెడ్‌కనేది ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏదైతే గైడ్ అనేది వేసిన తర్వాత గ్యాస్కెట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. గ్యాస్కెట్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా టైమింగ్ చైన్‌కనేది మనము ఒక వైరు లేదా ఒక కమ్మీనో ఎలాంటిదో ఒకటి మనము దానికి కట్టుకొని లాగినట్లుగా అయితే చాలా ఈజీగా ఉంటుంది. చూపిస్తాను మీకు ఏ విధంగా అనేది. గ్యాస్కెట్ అనేది ఆ విధంగా వేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఏదైతే టైమింగ్ చైన్ గైడ్ అనేది వస్తుంది కదా! టైమింగ్ చైన్ గైడ్ అనేది ఆ విధంగా హెడ్‌కనేది ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి పర్టిక్యులర్‌గా ఈ బోల్ట్ అనేది ఇంజిన్‌లో ఎలాంటి పార్ట్స్ కూడా ఫిట్ చేయరు. సో, ఆ విధంగా ఉంటుంది. ఆ ఒక బోల్ట్ అనేది దానికే పర్టిక్యులర్‌గా ఇచ్చింటారనమాట. దీనికి అల్యూమినియం, కాపర్ వాచర్ అనేది ఉంటాయి. ఆ విధంగా ఒక వాచర్ అనేది వేసి మనము టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా ఫుల్ టైట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత ఏదైతే గైడ్ ఉంది కదా! గైడ్ అనేది మనకి బోర్‌లో కూర్చోపెట్టేటప్పుడు ఆ టైమింగ్ చైన్ దీన్ని పైకి లాగి మనము దీన్ని కూర్చోపెట్టాల్సి ఉంటుంది. చూడొచ్చు ఈ విధంగా ఉంటుంది. నేను వాల్స్ ఏదైతే రీబోర్ అనేది చేపించేటప్పుడు వాల్స్ కూడా మనము చేంజ్ చేపియాల్సి ఉంటుంది. ఎందుకంటే కంప్రెషన్ అనేది వీక్ అయినట్లుగా అయితే సీల్‌లు అప్పుడు మనకి బైక్ అనేది లైఫ్ రాదు. మనకి బోర్ అంటే అది మాత్రం ఇది చేపిచ్చి హెడ్ మాత్రం చేపియకుండా ఉన్నట్లయితే అది మళ్ళీ కూడా రిపేర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో, దానికోసమని మీరు హెడ్, బోరు 2 కూడా ఇచ్చేపియాల్సి ఉంటుంది. ఫుల్ ఇంజిన్ అంటే మనకి ఫుల్ క్రాంక్ బేరింగ్స్ అవన్నీ కూడా ఫుల్ కేస్ అంతా ఓపెన్ చేసేస్తాము. ఇది హాఫ్ బోర్ మాత్రమే. ఈ విధంగా నేను దారము కట్టినాను కదా! ఆ విధంగా దారము లేదా వైరు లేదా కమ్మీనో అది కట్టి చేసుకోవాలి. తర్వాత సైడ్‌కనేది 3 నట్లనేది వస్తాయి. బోరు, హెడ్‌ని పట్టి ఉంచడానికి 2 ఏదైతే బోర్ నుంచి పైకొచ్చిండేటువంటి హెడ్ దీనికి ఉంటుంది. తర్వాత హెడ్ నుంచి దేవుకి బోర్‌కి పోయిండేటువంటి ఒక నట్ అనేది ఉంటుంది. ఈ నట్లనేది ఫుల్ టైట్ అనేది వేసుకోవాల్సుంటుంది. ఈ విధంగా మనము ఏదైతే బైక్ ఇంజిన్ అనేది ఫిట్ చేసేటప్పుడు ఇలాంటి జాగ్రత్తలన్నీ కూడా ఈ టిప్స్ అన్నీ కూడా మీరు ఫాలో కావాలి. ఏదైనా ఇంకా ఏది ఓపెన్ చేయాలి, ఏదైనా ఇంకా ఏది ఫిట్ చేయాలి అనే దాని గురించి కూడా మీరు మన ఛానల్ అనేది వీడియోలో చూసినట్లయితే ఇంజిన్ ఏ విధంగా ఫిట్ చేస్తారనేది చూసినట్లయితే మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. కొత్తగా వచ్చిన వాళ్ళైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేర్చుకునే వాళ్ళకి చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. మన ఒక ఛానల్‌లో వచ్చేసి వీడియోస్ అనేది ఈ విధంగా ఫుల్ డేట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత ఏదైతే ఇక్కడ మనము దీని మీద నెట్లు అనేది వస్తాయి కదా! నెట్‌లకి వాచర్‌లు అనేది వేసి ఫుల్ టైట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. స్ట్రెడ్‌లొచ్చేసి ఫుల్ టైట్ అనేది మనం వేసుకున్నట్లయితే ఎలాంటి లీకేజ్ అనేది కాకుండా ఉంటుందన్నమాట. టైట్ వేసేటప్పుడు అంతే మనకి పర్టిక్యులర్‌గా ఎంత టార్క్ కావాలో అంత టార్క్ అనేది పెట్టాలి. ఇవి టైట్ చేసేటప్పుడు అంతే ఆపోజిటే టైట్ చేసుకోవాలి. అది మర్చిపోకూడదు. ఎందుకంటే ఒక సైడే టైట్ చేసి ఇంకొక సైడ్ లాస్ట్‌లో టైట్ చేసేయకపోతే అప్పుడు గ్యాప్ అనేది వచ్చి అది లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. కంప్రెషన్ అనేది.
సో, దానికోసమని మీరు ఆపోజిట్ అనేది టైట్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తాను టైమింగ్ చైన్‌కి టైమింగ్ ఏ విధంగా పెట్టాలనే దాని గురించి. నేను ఆల్రెడీ దిగువ ఆయిల్ సర్క్యులేషన్ ఒక వీల్ ఉంది కదా! నేను ఆల్రెడీ ఫిట్ చేసేసాననమాట. చూడొచ్చు. దిగువ ఆయిల్ సర్క్యులేషన్ ఒక వీల్ వచ్చేసి దానికి ఎలాంటి టైమింగ్ అనేది ఉండదు. అది రొటేట్ అయితే చాలు అది ఆయిల్ సర్క్యులేషన్ ఇచ్చేస్తుంది. సో, దానికోసమని నేను ఆల్రెడీ ఫిట్ చేసేసాను. తర్వాత ఒక పట్టీ లాంటిదొస్తుంది. అక్కడ పిన్స్ అనేది రాకుండా అది టైట్ చేసిన తర్వాత, ఇక్కడ చూడొచ్చు బెల్ మీద ఒక గీత అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఆ గీతొచ్చేసి ఆ ఇంజిన్ పైన ఒక యారో విధంగా కనిపిస్తుంది కదా! ఆ యారోకి స్ట్రెయిట్‌గా ఉండాలి. బెల్ మీద ఉండేటువంటి గీత టీ అని రాసుంటాడు. లేదా ఒక గీత అనేది ఇచ్చింటాడు. ఆ గీత అనేది ఆ ఒక యారో మార్క్ దీనికి స్ట్రెయిట్‌గా ఉండాలి. చూడొచ్చు మీకు ఆ గీత కనిపిస్తుంది కదా! ఆ ఒక ఏదైతే ఉందో ఆ గీత అనేది స్ట్రెయిట్‌గా సన్నగా ఉండేటువంటి గీత ఆ ఒక ఇంజిన్ పైన ఉండేటువంటి యారో మార్క్ విధంగా ఉండేటువంటి దీనికి స్ట్రెయిట్‌గా ఉండాలి. ఇది కాకుంటే పిస్టన్ అనేది పైనే ఉండాలి. ఇది అర్థం చేసుకోండి. ఈ గీతలు మీరు ఇది కాకుండా ఉన్నట్టయితే పిస్టన్ అనేది సమాగమనము ఆయిల్ అనేది తుడిచాం కదా! ఆ విధంగా పిస్టన్ అనేది పైనే ఉండాలి. అప్పుడు టైమింగ్‌లో ఉన్నట్ల లెక్క. తర్వాత ఇక్కడ ఏదైతే క్యామ్ షాఫ్ట్, హెడ్ క్యామ్ షాఫ్ట్ వీల్ ఉంది కదా! ఈ వీల్ దీని మీదొచ్చేసి 2 గీతలనేది ఇచ్చింటాడు. ఆ 2 గీతలు కూడా అంతే. ఆ హెడ్‌కి సమానంగా అంటే ఎలాంటి ఇది కాకుండా ఒకే సమానంగా. ఏ లైను, ఆ లైన్ కూడా హెడ్‌కి ఇది ఉండేటువంటి సమానంగా ఉండాలన్నమాట. ఈ విధంగా మనము ఎలాంటి మనము టైమింగ్ చైన్ ఉంది కదా! దాన్ని ఎక్కడ రొటేట్ చేయకుండా అదే విధంగానే ఎక్కించుకోవాలి. ఎందుకంటే రొటేట్ చేసినట్లయితే పిస్టన్ అనేది దిగువకి లేదా దిగువకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో, దానికోసమని రొటేట్ కాకుండా టైమింగ్‌లో కరెక్ట్‌గా ఉంటుంది. అప్పుడు మీరు ఈ విధంగా టైమింగ్ అనేది కరెక్ట్‌గా ఎక్కించుకొని, ఆ ఒక గీతలు కనిపిస్తున్నాయి కదా! ఆ గీతలనేది కనిపిస్తూ ఉన్నాయి కదా! ఆ వీల్ మింద ఆ లైన్స్ అనేది పైన ఒకటి, దిగువ ఒకటి. ఆ లైన్స్ అనేది హెడ్‌కి స్ట్రెయిట్‌గా ఉండే విధంగానే మనము ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు కరెక్ట్‌గా మనకి టైమింగ్ అనేది కరెక్ట్‌గా ఉందనేది మనము అర్థం చేసుకోవాలి. అంటే ఈ వీడియోలో అనేది క్రాస్ చేసి తీశాననమాట. సో, దానికోసమని మీకు ఈ లైన్ అనేది పైకి ఉన్నట్లుగా తెలుస్తుంది. బట్ అయితే పైకనేది లేదు. దానికి కరెక్ట్‌గా సమానంగా ఉంది. ఆ విధంగా 2 లైన్స్ ఉన్నాయి కదా! ఆ ఒక వీల్ మీద అవి దీని మీద ఉండేటువంటి దీనికి సమానంగా ఉండాలి. తర్వాత ఈ బ్యాలెన్సర్ అనేది వస్తుంది. బ్యాలెన్సర్‌కి మనకి స్ప్రింగ్ అవన్నీ పిన్స్ అవన్నీ వస్తాయి. దానికి పర్టిక్యులర్‌గా సన్న హోల్ అనేది ఇచ్చింటాడు. నీట్‌గా ఆ విధంగా మనం ఎక్కించుకొని దానికి ఆ విధంగా బ్యాలెన్సర్ అనేది ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ స్ప్రింగ్ అనేది ఆ ఒక సన్నటి హోల్ అనేది ఇచ్చింటాడు. ఆ హోల్‌లో మనము ప్రెస్ చేసి దాన్ని ఇచ్చేసినట్లయితే ఆ బ్యాలెన్సర్ అనేది నీట్‌గా కూర్చుంటుంది. చూపిస్తాను మీకు ఏ విధంగా అనేది. అంటే ఆ వీల్ దీని మీద ఇచ్చింటాడు. ఆ వీల్ మీద సన్నటి హోల్ అనేది ఇచ్చింటాడు. ఆ హోల్‌లోకి ప్రెస్ చేసి స్ప్రింగ్‌ని దాన్ని రొటేట్ చేసినట్లయితే అది కరెక్ట్‌గా సెట్ అయిపోతుంది. తర్వాత దీనికి ఒక క్లాంప్ అనేది ఇచ్చింటాడనమాట. అది ఇది కాకుండా క్లాంప్ అనేది ఒకటి ఇచ్చింటాడు. ఆ క్లాంప్ అనేది వేసి మనము దానికి 2 ఏదైతే యాలంకి బోల్టాలుంటాయి కదా! యాలంకి బోల్టాలనేది వేసుకొని టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎల్లంకి బోల్టాలు ఆ ఒక ఎల్లంకి బోల్టాలనేది వేసుకొని ఫుల్ టైట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది అంతే. ఈ విధంగా బ్యాలెన్సరు టైమింగ్ చైన్ యొక్క టైమింగు ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్. మనము ఏదైతే స్పార్క్ ప్లగ్ ఉంటుంది కదా! ఆ స్పార్క్ ప్లగ్ హోల్ అనేది పిస్టన్‌ను పైనుందా, దిగువుందా అనేది మనము చూడొచ్చనమాట అక్కడ. మనం ఏదైతే బెల్ ఉంది కదా! బెల్ అనేది రొటేట్ చేసినట్లయితే అప్పుడు మనకి తెలుస్తుంది. పైనుందా, పిస్టన్ దిగువుందా అనేది తెలుస్తుంది. ఆ పిస్టన్ అనేది పైకి సమానంగా ఆ బోర్ దీనికి సమానంగా ఉండే విధంగానే ఉన్నట్లయితే అది కరెక్ట్‌గా టైమింగ్ ఉందని మీరు అర్థం చేసుకోవాలి. నేను ఎలాంటి రొటేట్ అనేది చేయలేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ పైకే పిస్టన్ పెట్టి ఆయిల్ అనేది తుడిచాను. మీరు ఫస్ట్ ఇంకా వీడియో చూసినట్లయితే మీకు అర్థమైంటుంది. ఆ ఒక ఏదైతే ఇది ఉంది కదా! పిస్టన్ అనేది వేసి నేను పైకి రొటేట్ చేసినప్పుడు ఆ ఆయిల్ అనేది వచ్చింది కదా! సో, అది సమానంగా ఉందన్నమాట బోర్ దీనికి. అప్పుడు టైమింగ్‌లో ఉంది అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ బెల్లేసినా కూడా అంతే ఆ గీత అనేది ఆ ఒక యారో దీనికి వచ్చి కరెక్ట్‌గా సెట్ అవుతుంది. ఈ విధంగా మనము 2 విధాలుగా కూడా మనము ఇచ్చేసుకొని ఇక్కడ
టైమింగ్ చైన్ ఏదైతే వీల్ ఉందో దాన్ని ఫిట్ చేసుకోవచ్చు. తర్వాత 2 యాలన్‌కి బోల్టాలు ఉంటాయి కదా! ఈ యాలన్‌కి బోల్టాలు అనేది బ్యాలెన్సర్ అనేది వేసి ఫుల్ టైట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. వీడియో అనేది మీరు స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినట్లయితే మీకి నీట్‌గా అనేది అర్థమైపోతుంది. యాక్సెస్‌కి సంబంధించిన బైక్స్ ఎలాంటి వచ్చినా కూడా మీరు ఇది చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా ఆలంకి అనేది ఫుల్ టైట్ అనేది బోల్టాలనేది ఫుల్ టైట్ అనేది వేసుకోవాలి. క్లాంప్ కూడా అంతే. నేను ఏ విధంగా ఫిట్ చేశానో అదే విధంగానే ఫిట్ చేయాలి. ఇది ఓపెన్ చేసేటప్పుడు అంతే మీరు ఈ యొక్క హెడ్‌కి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా బ్యాలెన్సర్ ఇవన్నీ కూడా ఒకే సైడ్‌నే మీరు ఇచ్చేసుకున్నట్లయితే మిస్ కాకుండా ఉంటాయన్నమాట. ఈ విధంగా ఫుల్ టైట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ ఈ ఒక్క వీడియోనే కాకుండా వేరే ఎలాంటి బైక్‌కి ఇంజిన్‌కి సంబంధించినటివి ఎలాంటి వీడియోలు కావాలి మీకి నెక్స్ట్ అనే దాని గురించి కూడా మీరు కామెంట్ అనేది చేయండి. నేను అయినంతకి నాకు దొరికేటువంటి ఇంజిన్స్ ఏవైతే ఉన్నాయో మీకు కావాల్సినటివి అవి ఒక వీడియోలనేది తీసి మీకు అప్‌లోడ్ అనేది చేస్తాను. ఎవరికి కావాలనుకుంటే వాళ్ళకి, ఎవరు పని నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి. చూడొచ్చు ట్యాపెట్లనేది మనకి ట్యాపెట్ సెట్టింగ్ కూడా అంతే. ఒక పర్టిక్యులర్ టూల్ అనేది ఉంటుంది. ట్యాపెట్ ఒక పిన్స్ అనేది రొటేట్ చేయడానికి 9 సైజు రింగ్ అనేది యూజ్ చేయండి. 9 సైజ్ రింగ్ అనేది యూజ్ చేసి ఆ ఒక నట్ అనేది యూజ్ చేసినట్లయితే చూడొచ్చు ఈ విధంగా ఉంటుంది. 9 సైజు, 9 సైజ్, 8 సైజ్ రింగ్ వస్తుంది కదా! ఆ ఒక రింగ్‌ని యూజ్ చేసి మనము నట్ అనేది లూజ్ చేసి పిన్ అనేది లైట్‌గా అంటే ఆ పిన్ అనేది టైట్ చేసినప్పుడు పిన్ అనేది టైట్ చేసిన తర్వాత మనము షేక్ చేయాలన్నమాట. లైట్‌గా ప్లే ఉండాలి. పైకి దిగుకి లైట్‌గా ప్లే ఉండాలి. మీకి ఇది అర్థం కాకుండా ఉంటే ఒక బ్లేడ్ అంటే ఒక మనము షేవింగ్ చేసుకుంటాం కదా! ఆ బ్లేడ్ అనేది ఒక బ్లేడ్‌ని కట్ చేసి 2 బ్లేడ్‌లుగా పెట్టి మనం ఆ ఒక్క టైమింగ్ తీసుకున్నా కూడా ఇది సెట్ చేసుకున్నా కూడా ఆ ఒక గ్యాప్ అనేది సరిపోతుంది. ట్యాపెట్ ఒక గ్యాప్ అనేది సరిపోతుందనమాట. నేనైతే మామూలుగా బైక్స్ అనేది ఫిట్ చేసుంటాను కాబట్టి ఎంతుండాలి ఏమనేది అర్థమైపోతుందనమాట. ఆ ఒక్క ఇది షేక్ చేసినప్పుడైతే మాకు అర్థమైపోతూ ఉంటుంది. గ్యాప్ అనేది పైనది, దిగువది. మనకి ఏదైతే స్మోక్ అనేది వెళ్ళిపోతుంది కదా! ఆ ఒక గ్యాప్ అనేది కొంచెము ఎక్కువుండాలి. అంటే పెట్రోల్ ఏదైతే తీసుకుంటుంది కదా! దానికంటే ఆ పొగ వెళ్ళిపోయేది ఎక్కువ గ్యాప్ ఉండాలనమాట. ఆ ఒక వాల్‌కి సంబంధించిన ట్యాపెట్టు. తర్వాత ఇక్కడ వచ్చేసి టెన్షనర్ అంటారు దీన్ని. టెన్షనర్‌కొచ్చేసి ఇది ఏదైతే మనము టైమింగ్ చైన్ వేసాం కదా! అది లూజ్‌గా ఉంటుంది. అంటే అది రొటేట్ అవుతున్నప్పుడు ప్లే అవుతూ ఉంటుంది. ఆ సౌండ్ వస్తుంది. సో, దానికోసమని వాడు బైక్ చేసి ఏదైతే డిజైన్ చేసి ఉంటారు కదా! వాళ్ళొచ్చేసి దీనికి టెన్షనర్ అంటే ప్రతి ఒక్క బైక్ కూడా టెన్షనర్ అనేది ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక టెన్షనర్ అనేది యూజ్ చేస్తారు. ఈ యొక్క టెన్షనర్ ఏ విధంగా అంటే దీన్ని టైట్ చేసి ఆ ఒక బోల్టాల్ అనేది టైట్ చేసి తర్వాత లూజ్ చేసినట్లయితే ఈ విధంగా ఆ టెన్షనర్ అనేది పోయి పుష్ చేస్తుందనమాట. ఏదైతే మనము టైమింగ్ చైన్ గైడ్స్ అనేది వేసాం కదా! ఆ ఒక గైడ్స్ పైన పుష్ చేస్తుంది. అప్పుడు ఆ చైన్ అనేది ఫుల్ టైట్ అయిపోతుంది. ఫుల్ టైట్ అయిపోతుంది. లూజ్ అయినప్పుడు టైట్ అయితా పోతూ ఉంటుందన్నమాట ఆటోమేటిక్‌గా. తర్వాత ఇక్కడ చూడొచ్చు ఆయిల్ ఒక ఇదొచ్చేసి పంప్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఆయిల్ పంప్ అనేది. ఆయిల్ పంప్ అనేది నేను ఆల్రెడీ పాతదే ఉంది కాబట్టి పాతదే పనిచేస్తుందనుకున్నాను. బట్ డౌటొచ్చి ఎందుకో నేను కొత్తది వేయాలని ఆయిల్ పంప్ అనేది కొత్తది తీసుకొనొచ్చి తర్వాత వీల్ అనేది నరికి ఫిట్ చేస్తూ ఉన్నాననమాట. ఈ విధంగా పాతదయితే ఉండింది. అదే ఫిట్ చేశాను. బట్ అది ఏమి ఇది కాదు. బట్ అయితే నాకెందుకో డౌటొచ్చింది. సో, దానికోసమని నేను కొత్త ఆయిల్ పంప్ అనేది తీసుకొనొచ్చి తర్వాత మీకి అర్థం కావడానికి ఈ ఆయిల్ పంప్ ఫిట్ చేసేది కూడా ఏ విధంగా అనే దాని గురించి కూడా మీకి చూపిస్తున్నాననమాట వీడియో ముఖాంతరంగా. ఈ విధంగా ఫిట్ చేయాల్సుంటుంది. ఏదైతే ఉంటుంది కదా! ఆ ఒక పంప్ అనేది, ఆ ఒక వీల్ అనేది దానికి సెట్ చేసి దీనికి ఎలాంటి టైమింగ్ ఏమి ఉండదు. అది క్రాంక్ షాఫ్ట్ ఏదైతే రొటేట్ అవుతుంది కదా! అవి రొటేట్ అయినప్పుడు ఇది రొటేట్ అవుతుంది వీలు. అప్పుడు పంప్ అనేది ఆయిల్ అనేది పంప్ చేస్తుందనమాట. ఏదైతే హెడ్ ఉంది కదా! దానికి.
ఈ విధంగా ఇచ్చేయాలి. అంటే ఆయిల్ పంప్ అనేది మీకి ఏమైనా డౌట్ అనేది ఉన్నట్లయితే మీరు కంపల్సరీగా ఇది తీసేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే వేరే బైక్స్‌లా అంటే ఈ ఒక్క దీంట్లో వచ్చేసి యాక్సెస్‌లో ఎట్లా ఏ విధంగా అంటే దీన్ని ఓపెన్ చేయాలంటే ఫుల్ ఆయిల్ అంతా తీయాలన్నమాట. ఆయిల్ అంతా తీయాలి. ఈ విధంగా ఈ సైడ్ ఉండేటువంటి ఫుల్ అంతా ఆయిల్ అనేది వచ్చేస్తుంది. సో, దానికోసమని నేను కొత్త ఆయిల్ పంప్ అనేది వేస్తున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినట్లయితే మీరు కొత్తది వేసుకోండి. లేదా బాగుంది అనుకున్నట్లయితే అదే వేసుకోండి. ఎలాంటిదనేది లేదు. అంటే ఎక్కువ కాలం అయినట్లుగా అయితే కొత్త ఆయిల్ పంప్ అనేది వేసుకోండి. అంటే చాలానా రోజులు అయినట్లుగా అయితే మామూలుగా రీసెంట్‌గానే అది చేంజ్ చేపిచ్చాము సర్వీస్ దీంట్లో అనుకున్నట్లయితే మీరు అదే ఆయిల్ పంప్ అనేది కంటిన్యూ చేయండి. ఎలాంటి ఇదనేది ఉండదు. తర్వాత ఈ యొక్క స్టార్ బిట్స్ అనేది వస్తాయి. స్టార్ బిట్స్ అనేది యూజ్ చేసి స్టార్ యొక్క స్క్రూస్ అనేది టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనము స్క్రూ డ్రైవర్‌లతో దీన్ని టైట్ చేయలేము. సో, దానికోసమని స్టార్ బిట్స్ అనేది యూజ్ చేసి టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత ఈ యొక్క ప్లేట్ అనేది వస్తుంది కదా! ఆ ప్లేట్ అనేది వేసి ఆ ఒక బోల్టాలనేవి ఉంటాయి. ఆ బోల్టాలనేది టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా. ఈ విధంగా ఫుల్ టైట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. టెన్షనర్‌కి సంబంధించినటువంటి ఒక డస్ట్ క్యాప్ అనేది వస్తుందనమాట. రబ్బర్‌ది ఇది. ఈ రబ్బర్‌ది కూడా అంతే మనము ఆ ఒక ముందర ఉండేటువంటి ఒక దీని తర ఉంది కదా! దాన్ని ఆ ఒక దీనికి క్యాప్‌లకి ప్రెస్ చేసి మనము ఆ విధంగా ఇచ్చేసినట్లయితే నీట్‌గా వెళ్లి కూర్చుంటుంది అంతే. ఏదైతే హెడ్ బీడింగ్ ఉంటుంది కదా! ఈ హెడ్ బీడింగ్ కూడా అంటే చాలా ఇంపార్టెంటు. ఇది హార్డ్ అయిపోయినట్లుగా అయితే అంటే గట్టిగా అయిపోయినట్లుగా అయితే మీరు కంపల్సరీగా కొత్తదనేది హెడ్ బీడింగ్ అనేది చేంజ్ చేసుకోండి. లేకుండా ఉన్నట్లుగా అయితే మీకు ఆయిల్ లీకేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కొత్తది వేసుకున్నట్లయితే అది స్మూత్ ఉంటుంది. మెత్తగా ఉంటుంది. సో, అలాంటప్పుడు ఎలాంటి ఆయిల్ అనేది ఇది కాదు. దీనికి ఒక 3 బాండ్ అనేది యూజ్ చేసి అంటే 3 బాండ్ వస్తుంది కదా! 3 బాండ్ అనేది యూజ్ చేసి గమ్ము దానికి ఆ ఒక గ్యాప్ కరువు తర ఉంది కదా! ఆ ఒక దీంతో మాత్రమే యూజ్ చేసి ఆ విధంగా చేసినట్లయితే ఎలాంటిది కాదు. ఇది వేసేటప్పుడు అంతే ఆయిల్ సర్క్యులేషన్‌కి సంబంధించినటువంటి ఒక హోల్స్ అనేది వస్తాయి. దానికంతా వేయకూడదనమాట. ఏదైతే ఇది ఉందో నేను ఏవైతే చూపించానో దానికి మాత్రమే వేయండి చాలు. తర్వాత క్యాప్ వస్తుంది కదా! ఆ క్యాప్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. క్యాప్ అనేది ఆ ఒక అంటే గ్యాప్ ఉంటాయన్నమాట. గ్యాప్స్ అంటే గాడి తర ఉంటుంది. ఈ యొక్క క్యాప్‌కి కూడా అంతే. ఆ క్యాప్ ఆ రబ్బర్ మీద ఆ బీడింగ్ మీద కరెక్ట్‌గా కూర్చునే విధంగా వేసి, ఈ విధంగా బీడింగ్ అనేది వేసి దానికి ఏదైతే బాండ్స్ ఉన్నాయి కదా! ఆ ఒక 3 బాండు గమ్ అనేది ఆ ఒక కర్వ్ ఉండేది కరెక్ట్‌గా వేసి మనము చుట్టూరున బీడింగ్ అనేది కూర్చుందా లేదా కరెక్ట్‌గా అనేది చూసి, ఆ ఒక బోల్టాలనేది ఉంటాయి. ఇవి కూడా అంతే ఆలెంకి సంబంధించిన బోల్టాలు. ఆ ఒక బోల్టాలనేది బోల్టాల దిగువ కూడా అంతే ఒక రబ్బర్‌కి సంబంధించిన ఓరింగ్ విధంగా ఉంటాయి. అవన్నీ వేసి కూడా మనము టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. వాషరు, ఆ వాచర్‌లనేది వేసి టైట్ చేయాలి. రబ్బర్ వాచర్‌ల తర ఉంటుంది. ఎందుకంటే ఆయిల్ అనేది లీకేజ్ కాకుండా అది ఇచ్చింటాడనమాట. ఆ ఒక వాషర్స్ అనేది. ఆలంకితో మనము ఫుల్ టైట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆలంకి అనేది యూజ్ చేసి ఫుల్ టైట్ వేయాలి. ఇది వేసేటప్పుడు కూడా అంతే మనము ఆలంకి యూజ్ చేసేటప్పుడు స్లిప్ కాకుండా టైట్‌గా ప్రెస్ చేసి ఇచ్చేసినట్లయితే ఎలాంటి అంటే ఇది కాకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఆలంకి ఉంటుంది కదా! ఆలంకితో మనము టైట్ చేయాలి. ఫుల్ టైట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది అంతే. ఇది వీడియో అనేది మీకు లెంగ్త్‌గా కనిపించొచ్చు. బట్ అయితే మీకు పిన్ టు పిన్ తెలియడానికి మాత్రమే ఈ ఒక వీడియో అనేది ఇంత లెంత్ అనేది అనిపిస్తూ ఉంటుంది. బట్ అయితే నేను కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే యూజ్‌ఫుల్ అవుతుందని అంతే. ఈ విధంగా లెంత్ అనేది ఎక్కువ ఉంటుందని. మీకి స్కిప్ చేసి ప్రతి ఒక్కటి స్కిప్ చేస్తూ పోయినట్లయితే పని అనేది నేర్చుకోరు. పని కూడా మీకు అర్థం కాదు. ఏం చేస్తున్నాము? ఏమనేది కూడా అర్థం కాదు. సో, దానికోసమని పిన్ టు పిన్ నిదానంగా ఇది చూపిస్తూ ఉన్నాననమాట. ఈ విధంగా ఏదైతే సెక్షన్ వాల్ సంబంధించినటువంటి సెక్షన్ వాల్ అనేది ఆ ఒక ఎయిర్ సర్క్యులేషన్ ఇదైతుంది కదా! ఆ ఒక దీనిదొచ్చేసి అది వేసి మనం ఫుల్ అనేది బోల్టాలొస్తాయి. ఆ బోల్టాలు ఫుల్ టైట్ అనేది వేసుకోవాల్సుంటుంది. హెడ్ సంబంధించినటివి వర్క్ అనేదైతే
హెడ్ బోర్ సంబంధించిన వర్క్ అనేది అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి క్లచ్. ఈ క్లచ్‌కి సంబంధించినది ఏదైతే చూసుకున్నట్లయితే చూడొచ్చు ఈ విధంగా ఉంటుందన్నమాట. వేరియేటర్‌లు ఇవి. వేరియేటర్‌కి రోలర్స్ అనేది వస్తాయి. మన యాక్టివా ఏ విధంగా ఉంటుందో అదే విధంగానే ఇవి కూడా ఉంటాయన్నమాట. బట్ డిజైన్ అనేది వేరే. ఆ వర్క్ చేసే పనితీరు మాత్రము 2 ఒకటే అన్నమాట. ఏదైతే క్లచ్ ఉంది కదా! ఈ ఒక క్లచ్ అనేది. ఆ స్కూటర్ ఇవొచ్చేసి సేమ్ అంతా ఒకే విధంగానే ఉంటాయి. ఈ విధంగా రోలర్స్ ఉంటాయి. అన్ని బైక్స్ కూడా అంతే. ఈ ఒక యాక్సిలరేటర్ గాడిలకి, స్కూటర్ గాడిలకి. మనకి గేర్ గాడిలకైతే ఇలాంటి రోలర్ గీలాలు ఏమి ఉండవు. బరీ క్లచ్ ప్లేట్లు, స్టీల్ ప్లేట్లు అన్నీ వస్తాయి. దీనికొచ్చేసి రోలర్సు, అదేవిధంగా క్లచ్ షూలు, క్లచ్ బెల్లు ఆ విధంగా ఉంటాయన్నమాట. దీనికి లైట్‌గా గ్రీస్ అనేది అప్లై చేసుకొని వేసుకోవాలి. అంటే కొందరు గ్రీస్ అనేది అప్లై చేయరు. బట్ కొందరు గ్రీస్ అనేది అప్లై చేస్తారు. గ్రీస్ ఎందుకు అప్లై చేయాలి? ఎందుకు అప్లై చేయకూడదంటే గ్రీస్ అప్లై చేస్తే స్మూత్ ఉంటుందన్నమాట. కొంచెం డ్యామేజ్ అయినా కూడా స్మూత్‌గా అనేది వైబ్రేషన్ రాకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆహ్, గ్రీస్ అనేది అప్లై చేయకుండా ఉన్నట్లయితే అది వైబ్రేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో, అంతే డిఫరెన్స్ ఇంగేం లేదు. దానికోసమని ఇది కొంచెం లైట్‌గా అరిగినాయి కాబట్టి నేను గ్రీస్ అనేది అప్లై చేసి వేస్తూ ఉన్నానన్నమాట. ఈ విధంగా. యాక్టివా బైక్‌లో కూడా అంతే. లైట్‌గా కొంచెం డ్యామేజ్ అయినా కూడా అంతే. అది ఆహ్, ఎక్కువ వైబ్రేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. గ్రీస్ అనేది అప్లై చేస్తే స్మూత్‌గా అయిపోతుంది. సో, ఆ విధంగా సొల్యూషన్ అనేది సింపుల్ ఉంటుంది. ఈ విధంగా ఫుల్ రోలర్స్ వచ్చేసి అవి ఫుల్ అనేది ఆ విధంగా గ్రీస్ అనేది లైట్‌గా మనం అప్లై చేసి, తర్వాత ఒక బుష్ అనేది వస్తుంది. ఆ బుష్‌కి కూడా అంతే గ్రీస్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ బుష్‌కి కూడా అంతే గ్రీస్ అనేది లైట్‌గా అప్లై చేసి ఏదైతే వేరియేటర్ రోలర్ ఉంది కదా! ఆ ఒక రోలర్ గ్యాప్‌లో మనము దాన్ని ఇచ్చేయాలి. ఆ విధంగా. తర్వాత దీని మీద ఒక ప్లేట్ అనేది కూడా వస్తుంది ఫ్రెండ్స్. ప్లేట్ వచ్చేసి ప్లేట్‌కి 3 బుష్‌లనేది వస్తాయి. బుష్‌లనేది అరిగిపోయినట్లయితే మీరు కంపల్సరీగా చేంజ్ చేసుకోండి. ఎందుకంటే ఈ యూ బుష్‌లనేది పోయినట్లయితే మీకి ఒకతర సౌండ్ డిఫరెంట్‌గా వస్తుందనమాట. ఆ క్రాంక్ సౌండ్ వచ్చే విధంగా మనకి ఈ యొక్క యూ బుష్‌లనేది అరిగిపోయినట్లయితే ఆ విధంగా సౌండ్ వస్తుంది. సో, దానికోసమని యూ బుష్‌లనేది బాగున్నట్లయితే అవే వేసుకోండి. లేకుండా ఉన్నట్లయితే మీరు కంపల్సరీగా యూ బుష్‌లనేది కూడా అంతే కొత్తవనేది వేసుకోవాలి. అంటే మనకి కస్టమర్ ఏ విధంగా అంటే వాళ్ళు ఒక పర్టిక్యులర్‌గా అన్నీ ఒకే ఒకేసాలని చేంజ్ చేయాలంటే వాళ్ళకి అంత దీనిగా ఇది అనేది ఉండదు. అంటే కాసులతో అనేది వాళ్ళకి డబ్బుతో అనేది కొంచెం కష్టం ఉంటుంది. సో, దానికోసం అనేది మనము దాన్ని నీట్‌గా అడ్జస్ట్‌మెంట్ చేసి వేస్తామన్నమాట. నెక్స్ట్ సలాకి కొత్త రోలర్స్, కొత్త షూలు ఆ విధంగా క్లచ్‌కి సంబంధించిన వర్క్ అనేది చేసిస్తాము. ఇప్పుడైతే మనకు నెక్స్ట్ సర్వీస్ వరకు ఎలాంటిదనేది కాదు. ఇప్పుడు బండి రీబోరు ఇవన్నీ చేపిస్తాం కాబట్టి, కొంచెము కాసులనేది అంటే డబ్బనేది ఎక్కువవుతుంది కాబట్టి వాళ్ళకి నెక్స్ట్ సలాకి చేంజ్ చేపిద్దామని చెప్పారు. సో, దానికోసం అనేది నేను రోలర్‌లు కూడా అంతే అవే అడ్జస్ట్‌మెంట్ చేసి వేశాననమాట. బట్ ఎలాంటి తొందర అయితే కాదు. ఆహ్, సో, దానికోసము ఈ విధంగా కస్టమర్ పైన మనకి డిపెండ్ అవుతూ ఉంటుంది. మన వర్క్ కూడా అంతే. ఎంత చేయాలి? ఎంత లేదనేది కూడా అంతే. కస్టమర్‌కి ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి దీని మీదే డిపెండ్ అవుతూ ఉంటుంది. ఈ యొక్క ఏదైతే గ్యారేజ్ దీంట్లోనే సంబంధించిందే కాదు. షోరూమ్‌లో కూడా అంతే. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ విధంగా కస్టమర్‌ని ఫస్టు మీరు డబ్బులనేది ఇస్తారా? లేదా? అనేది విచారించుకొని వాళ్ళకి ఎంతైతే ఇస్తారో అంతవరకు మాత్రమే చేసిస్తారనమాట. సో, ఈ విధంగా గ్యారేజ్‌లు, షోరూమ్‌లో కూడా చేసే విధానము. తర్వాత ఏదైతే ఈ యొక్క బెల్ట్ ఉంది కదా! ఆ బెల్టు వేసి తర్వాత వేరియేటర్ ఏదైతే ఉందో ఆ వేరియేటర్ క్యాప్, ఫ్యాన్ సంబంధించినవి అది వేసి తర్వాత దానికొక కిక్ రాచెట్ దాన్ని పుష్ అంటే ఇంజిన్‌ని స్టార్ట్ చేయడానికి ఒక సంబంధించి ఒక డిజైన్ వాచర్ అనమాట అది. కిక్ రాచెట్‌కి సంబంధించినది. మనము కిక్ ఇది చేసినప్పుడైతే అది రొటేట్ అవుతుంది. అప్పుడు బైక్ అనేది ఆన్ అవుతుంది. తర్వాత చిన్నది వాచర్ అనేది వస్తుంది. వాచర్ వేసి నట్ అనేది వేసి టైట్ చేసుకోవడమే.
చూడొచ్చు. ఈ విధంగా క్లచ్ మనం యాక్సెస్‌కి సంబంధించిన క్లచ్ వరకు కూడా మీకి ఈ ఒక్క దీంట్లో వచ్చేసి ఈ వీడియోలో వచ్చేసి చూపిస్తూ ఉన్నాను. క్లచ్ వర్క్ చేసుకోవాలనుకున్నట్లయితే మీరు ఈ విధంగా చేసుకోండి. ఫుల్ టైట్ అనేది బిట్ రాడ్ యూజ్ చేసి మనం ఫుల్ టైట్ అనేది వేసుకోవాలి. దీనికి వై టైప్ హోల్డర్ అనేది వస్తుంది. వై టైప్ హోల్డర్ అనేది యూజ్ చేసి మనము టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వచ్చేటువంటి ఏదైతే యాక్టివా 6G కావచ్చు ఇవన్నీ కూడా ఏ విధంగా అంటే ఈ వై టైప్ హోల్డర్ అనేది లేదు. డైరెక్ట్‌గా వాళ్ళు ఇంపాక్టర్ అనేది యూజ్ చేసి నెట్లు, బోల్ట్‌లు కూడా మనము వేరియేటర్‌కి సంబంధించినవి ఏదైతే నెట్ మనం ఇప్పుడు టైట్ చేస్తున్నాం కదా! ఆ ఒక్క నెట్లు ఆ ఒక నెట్ అనేది ఇంపాక్టర్ అనేది యూజ్ చేసి అంటే మిషన్‌తోనే తీయాలన్నమాట. డైరెక్ట్‌గా అంటే ఆ ఒక్క మిషన్ ఇంపాక్టర్ అనేది ఫుల్ స్పీడ్ ఉంటుంది కాబట్టి ఆ ఒక స్పీడ్‌కే ఆ నెట్ అనేది లూజ్ అవుతుంది. ఆ ఒక స్పీడ్‌కే టైట్ అవుతుంది. ఆ విధంగా ఉంటుంది. బ్యాక్ ఒక బ్రేక్ అనేది ప్రెస్ చేసి ఇంపాక్ట్ తీస్తారు. తర్వాత ఇక్కడ చూడొచ్చు మనం యాక్సెస్ దీంట్లో వచ్చేసి బెల్ అనేది ఈ విధంగా నీట్‌గా అనేది రబ్ చేసుకోవాల్సి ఉంటుంది. రబ్ చేసుకున్న తర్వాత ఈ షూలు కూడా అంతే. షూలు కూడా మనకి పోయినట్లుగా అయితే కొత్తవనేది వేసుకోవాలి. ఈ ఏదైతే ఈ యొక్క షూస్ ఉన్నాయి కదా! ఈ పనితీరు యాక్టివా, యాక్సెస్ పనితీరు అనేది ఒకటే ఉంటుంది. బట్ ఈ మెటీరియల్స్ డిజైన్ వచ్చేసి వేరే ఉంటుంది అంతే. మనకి పనితీరు అంతా ఒకే విధంగానే ఉంటుంది. అప్ ఏదైతే హెడ్‌లా మనము ఆహ్, క్యామ్ షాఫ్ట్ వీల్ ఫిట్ చేసాం కదా! అది ఒక బ్యాలెన్సర్ అవన్నీ కూడా యాక్టివాకి రావు. ఈ యాక్సెస్‌కి అనేది వస్తాయి. ఈ విధంగా మనం వే పుల్లీ ఉంది కదా! ఆ పుల్లీ అనేది ప్రెస్ చేసి ఆ ఒక బెల్ట్ అనేది దాంట్లోకి వేసి మనం పుష్ చేసినట్లయితే నీట్‌గా వెళ్ళి కూర్చుంటుంది. తర్వాత బెల్ ఏదైతే ఉందో ఆ బెల్ అనేది నీట్‌గా రబ్ చేసుకొని అంటే మనం అప్పుడే రబ్ చేసాం కదా! ఆ ఎండీ పేపర్‌తో రబ్ చేసినట్లయితే మనకి స్మూత్‌గా ఉంటుందన్నమాట. సో, దానికోసమని ఆ విధంగా రబ్ చేసి బెల్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. బెల్ వేసి దీనికి ఒక బెల్ పైన ఒక వాచర్ అనేది వస్తుంది. వాచర్ అనేది వేసి ఫుల్ టైట్ వేసుకోవాలి. ఇది కూడా అంతే వై టైప్ హోల్డర్ అనేది యూజ్ చేసి అంటే ఫ్రెండ్స్ ఇది యాక్సెస్ వచ్చేసి ఇది కొత్త మోడల్ కాదు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఓల్డ్ మోడల్. యాక్సెస్ వచ్చేసి ఇది ఓల్డ్ మోడల్. ఓల్డ్ మోడల్ యాక్సెస్ అన్నమాట ఇది. ఈ విధంగా వై టైప్ హోల్డర్ అనేది యూజ్ చేసి ఫుల్ టైట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి మోడల్ అయినా కూడా మీరు ఇది చూసినట్లయితే ఆ ఒక్క కొత్త బండ్లు కూడా అనేది మీరు ఇంజన్ అనేది ఫిట్ చేసుకోవచ్చు. తర్వాత ఏదైతే స్పార్క్ ప్లగ్ ఉండే కదా! ఆ స్పార్క్ ప్లగ్ అనేది ఫుల్ టైట్ అనేది వేసుకోవాలి. ఆ ఒక స్పార్క్ ప్లగ్ సైజ్ వచ్చేసి 16 అనేది ఉంటుంది. 16 రింగ్ అనేది యూజ్ చేసి 16 రింగ్‌తో మనము టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా ఈ రింగ్‌తో అన్నా టైట్ చేసుకోవచ్చు. లేదా పర్టిక్యులర్ ఒక టూల్ అనేది వస్తుంది. దాంతో అయినా టైట్ చేసుకోవచ్చు. బట్ ఇది స్పార్క్ ప్లగ్ అనేది టైట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఈ యొక్క థ్రెడ్‌లనేది స్లిప్ అయిపోతే మీరు మళ్ళీ హెడ్ అనేది ఓపెన్ చేసి లేత్ మిషన్‌లో స్ట్రెడ్‌లనేది కూర్చోబెట్టాల్సి ఉంటుంది. అంటే ఇది థ్రెడ్‌లనేది కోపిచ్చేయాల్సి ఉంటుంది. సో, దానికోసమని మీరు వేసేటప్పుడు రాంగ్ థ్రెడ్ వెళ్తుందా ఏమనేది మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. హెడ్ వర్క్ అనేది కంప్లీట్‌గా అయితే అయిపోయింది. బట్ ఈ యొక్క క్యాప్స్ అనేది సంబంధించిన వర్క్ అనేది మాత్రం ఉంది. హెడ్ బోర్‌కి సంబంధించిన ఇంజిన్ అనేది ఫుల్ ఇది అనేది అయిపోయింది. ఈ కార్బొరేటర్ ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో చూపియలేదు. ఎందుకంటే ఈ ఒక్క వీడియో అనేది ఫుల్ లెంత్ అయిపోతుంది కాబట్టి నేను అవన్నీ చూపించలేదు. మీకు ఇంపార్టెంట్ యావుందో అది మాత్రమే చూపించాననమాట. ఇంతవరకు కంప్లీట్ చేశారంటే మీరు నెక్స్ట్ అనేది ఆటోమేటిక్‌గా ఎవరైనా కావచ్చు కంప్లీట్ చేసుకునేస్తారు. తర్వాత ఈ యొక్క కవర్ ఉంది కదా! ఈ కవర్స్ అనేది వేసుకొని మనము 8 సైజ్ బోల్టాలుంటాయి. 8 సైజ్ బోల్టాలనేది వేసుకొని ఫుల్ టైట్ చేసుకోవాలంతే. ఇదే ఫ్రెండ్స్ యాక్సెస్సు, హెడ్డు, బోరు ఏ విధంగా ఫిట్ చేసుకోవాలి, అదేవిధంగా క్లచ్ ఏ విధంగా ఫిట్ చేసుకోవాలని దాని గురించి ఈ వీడియోలో మనము తెలుసుకున్నాము. మరిన్ని వీడియోల కోసము మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే మీకి ఎలాంటి వీడియోలు కావాలి, ఎలాంటి బైక్ ఇంజిన్స్ అనేది మీరు నేర్చుకోవాలనుకుంటున్నారు, అదేవిధంగా ఎలాంటి బైక్స్ ఇంజన్ రిపేర్ అనేది తెలుసుకోవాలనుకుంటున్నారు. ఆ ఒక దీన్ననేది మీరు కామెంట్ అనేది చేయండి. కామెంట్ అనేది చేసినట్లయితే నాకు కూడా అర్థమవుతుంది.
మన సబ్స్క్రైబర్స్ ఏం అడుగుతున్నారు ఏమనేది నాకు కూడా అర్థమైతుంది. సో, దానికోసమని ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం.